సమాజంలో చూడండి, ఈరోజు చాలా మంది కూడా మనిషిలో ఉన్నటువంటి పాపము తీసివేయడానికి క్రీస్తు యేసు వచ్చాడు అనేది అందరికీ తెలుసు. అయితే ఈరోజు మనిషిలో ఉన్నటువంటి పాపాలను వదిలేయడానికి, తీసివేసుకోవడానికి, అలాగే ఈ పాపం నేను చేయకొద్దు కదా, ఈ సిగరెటు, ఈ మందు, గుట్కాలు, పాన్ పరాగులు, అలాగే డ్రగ్స్లు ఇవన్నీ తీసుకొని నా శరీరాన్ని నేను నాశనం చేసుకోవద్దు కదా. ఈరోజు చూడండి, 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మనుషుడు సగం వయసులోనే చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? బ్రతుకున్నాగానే ఈ వ్యసనాలకన్నిటికీ బానిసలైపోయి, ఈ వ్యసనమే మనల్ని అర్ధాంతరంగా మనమే చచ్చిపోయేలాగా దేవుడిచ్చినటువంటి శరీరాన్ని చక్కగా కాపాడుకోవాల్సినటువంటి మనుషుడు ఏవేవో త్రాగుతూ, ఏవేవో తింటూ ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న ఈ మానవ సమాజానికి దేవుడు సంస్కరించినటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి ప్రేమిన వల్ల. ఈరోజు సిగరెట్లు తాగడము మానండయ్యా, అలాగే గుట్కాలు, పానుపరాకులు, డ్రగ్స్లు, అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అయ్యా, మీ జీవితాలు చెడిపోతాయి అని చెప్పినా కూడా ఈరోజు ఫలించని ప్రతి ఒక్క చెట్టును నరకడం ఎంత ధర్మమో, ఈరోజు ఫలించని ప్రతి ఒక్క మనిషిని ఈ భూమి మీద లేకుండా చేయడం కూడా అంతే ధర్మము కదా ప్రేమిన వర్లరా. మరి ఎన్నిసార్లు గద్దించినా మారకపోతే దేవుడేం చేస్తాడండి?